Are you a good servant of Jesus? నీవు యేసు యొక్క మంచి నమ్మకమైన సేవకుడవా? Then you will become a good friend of Jesus. అప్పుడు నిశ్చయంగా నీవు మంచి స్నేహితుడు అవుతావు యేసుకు. If your relationship with God is right, దేవునితో నీ యొక్క సహవాసం అనేది సరైనదిగా ఉంటే everything will follow in the ministry. నీవు ఆ యొక్క పరిచర్యలో చేసే సమస్తము కూడా Be faithful in the ministry ఆ యొక్క పరిచర్యలో నమ్మకంగా ఉండాలి. by obeying the commandment of Jesus. యేసు యొక్క ఆజ్ఞకు లోబడుతూ. The important thing is your relationship. నీ యొక్క సహవాసము అనేది ఎంతో ప్రాముఖ్యమైన విషయము. Not the quantity but quality. ఆ యొక్క సంఖ్య కావచ్చు, ఏది ప్రాముఖ్యము కాదు. The important thing is how large the ministry is. ఆ యొక్క సంఘం ఎంత పెద్దగా ఉన్నది అనేది ప్రాముఖ్యమైన విషయం. That's not the important thing. అది ప్రాముఖ్యమైనది కాదు. How is your relationship with your master, the Lord Jesus Christ? నీ యొక్క యజమానుడు యేసుక్రీస్తుతో నీ సహవాసం ఏ రీతిగా ఉన్నది అనేది ప్రాముఖ్యమైన విషయం. 14th verse of the same chapter 15 John. యోహాను సువార్త 15 అధ్యాయము 14వ వచనం. If you obey my commandment, you are my friends. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. If you want to be a good friend of Jesus, నీవు యేసుకు మంచి స్నేహితుడుగా ఉండాలనుకుంటే be a good servant of Jesus. మంచి పరిచారకుడిగా సేవకుడిగా ఉండు. Then you will be promoted to the high school level. అప్పుడు నీవు ఆ యొక్క హై స్కూల్కి ప్రమోట్ అవ్వగలుగుతావు. That is the friend of Jesus. అది యేసుకు స్నేహితుడుగా ఉండడం అంటే. First be admitted in the elementary school, that is the service of God as a servant. మొట్టమొదటిగా దాని కొరకు మనము ఈ ఎలిమెంటరీ స్కూల్ లాగా ఈ యొక్క దేవుని పరిచర్యలో మనము అడ్మిట్ అవ్వాల్సి ఉంటుంది, చేరవలసి ఉంటుంది. First Timothy మొదటి తిమోతి and 3rd chapter 3వ అధ్యాయము and verse 13. 13వ వచనము. They that have used the office of the deacon well purchase to themselves as good degree and great boldness in faith which is in Christ Jesus. పరిచారకులయ్యుండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహుధైర్యము గలవారగుదురు. Yes, if you want boldness in the service, నీకు దేవుని సేవలో బహుధైర్యము కావాలా? be as a servant. మంచి పరిచారకుడుగా ఉండు. He asks you to sit in his presence. ఆయన చెప్తున్నాడు నీవు ఆయన సన్నిధిలో కూర్చోమని. But you want to go away. నీవు వెళ్ళిపోవాలి అని చూస్తున్నావు. Every month you must go away. ప్రతి నెల నువ్వు వెళ్ళిపోవాలి. And spend some time with your parents. కొంత సమయం నీ తల్లిదండ్రులతో గడపాలి. That is your job. అదే నీ యొక్క పని. You're always your parents and home and something else is in your head. నీ బుర్రలో ఎప్పుడు తల్లిదండ్రులు లేకపోతే మరి ఏదో పని చేస్తూనే I must ఉంటుంది. go. నేను Whatever ఖచ్చితంగా may be the వెళ్ళాలి. cost. ఏది ఏమైనప్పటికీ నేను ఖచ్చితంగా వెళ్ళాలి. That is rotating in your head. అదే నీ యొక్క బుర్రలో తిరుగుతూ ఉంది. Ayo, my mummy. అయ్యో మా అమ్మ. What Jesus said. If you don't leave your all these things, your mother, your father, your brother, your everything in a house, if you don't forget and leave, you cannot be my servant. You cannot be my disciple. కానీ యేసుక్రీస్తు ఏం చెప్తా ఉన్నారు? తల్లినైనను తండ్రినైనను ఇంకా సమస్తమును విడిచిపెట్టకపోతే మీరు నాకు శిష్యులుగా ఉండనేరారు. The disciples did the same thing. యేసు యొక్క శిష్యులు అదే చేశారు. They were promoted to be a friend. అది చేశారు కాబట్టి వారు ఒక స్నేహితుడు అని పిలువబడే స్థాయికి వారు But they are చేరగలిగారు. not keeping quiet in the presence of God. కానీ నీవు దేవుని సన్నిధిలో నెమ్మదిగా You ఊరకుండి are కూర్చోవడం not లేదు. enjoying the love of Jesus. దేవుని యొక్క ప్రేమను నువ్వు ఎంత మాత్రం He loved you సంతోషించలేకపోతున్నావు. so much. ఆయన నిన్ను ఎంతగానో ప్రేమించాడు. He gave his blood తన for రక్తాన్ని you. నీ కొరకు చిందించాడు. He washed your sins away. నీ పాపములన్నిటిని కడిగి వేశాడు. He made you whole. నిన్ను చేశాడు పూర్ణమైన వ్యక్తిగా. He has made you as a servant. ఆయన నిన్ను ఒక పరిచారకురాలుగా చేశాడు. But you are not keeping quiet. కానీ నీవు ఊరకని కూర్చోవడం You are లేదు. not sitting in the presence of God. దేవుని సన్నిధిలో Some కూర్చోలేకపోతున్నావు. people, they sit in the presence of God. కొంతమంది దేవుని సన్నిధిలో కూర్చుంటారు. Their body is present, mind is absent. వారి శరీరం అక్కడ ఉంటుంది కానీ వారి మనసు అక్కడ ఎంత మాత్రం ఉండదు. How is your mind working? నీ మనసు ఏ రీతిగా పనిచేస్తుంది? Are you taking rest in his presence? నీవు ఆయన సన్నిధిలో నెమ్మదిని పొందుకుంటున్నావా? If you obey the
commandment of God. నీవు దేవుని ఆజ్ఞకు లోబడినట్లయితే The first word we see, be quiet, take rest. మొట్టమొదటనే మనం చూస్తున్నాము ఊరక ఉండుడి, నెమ్మదిగా ఉండుడి అని. By keeping quiet you will get strength. ఊరకుండి నిలిచి ఉండడం వలన మీరు బలం పొందుకుంటారు. God will send his spirit upon you. దేవుడు తన ఆత్మ నీ పైన పంపిస్తాడు. Again we will read 1 Timothy 3rd chapter 13th verse. మరొకసారి 3వ అధ్యాయము 13వ వచనం చదువుదాము. పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందలి విశ్వాసమునందు బహుధైర్యము గలవారగుదురు. God will give you boldness. దేవుడు ధైర్యమునిస్తాడు. Jesus will give you boldness. యేసు మనకు అట్టి ధైర్యమునిస్తాడు. That's how he faced all the calamities in his life. ఆయన జీవితంలో ఆయన ఆ రీతిగానే తన ముందున్న శ్రమలన్నిటినీ కూడా ఆయన He faced his enemies. వాటిని ఎదిరించగలిగాడు, శత్రువులను ఎదిరించగలిగాడు. How? ఏ రీతిగా? Every day he was waiting in the presence of his father early morning. ఆయన ప్రతి దినము తన యొక్క తండ్రి సన్నిధిలో వేచి ఉన్నాడు, కూర్చొని ఉన్నాడు. Boldness he faced the cross. ఆయన ఎంతో ధైర్యంతో ఆ సిలువను ఎదుర్కొన్నాడు. He did not reject cross. He did సిలువను not oppose. ఆయన సిలువను వ్యతిరేకించలేదు, వద్దు అనుకోలేదు. He did not oppose all those opponents. ఆ యొక్క శత్రువులను కూడా ఆయన ఎదిరించలేదు. Gladly he offered himself as a sacrifice. సంతోషంగా తనను తాను ఒక బలిగా అర్పించుకోగలిగాడు. And he was a dear son of his father. ఆయన తండ్రికి ప్రియమైన కుమారుడు. Some people they say God has called us. కొంతమంది చెప్తారు దేవుడు మమ్మల్ని పిలిచాడు అని. We are called by God. మమ్మల్ని దేవుడు పిలిచాడు అని చెప్తారు. It is true. అది నిజమే. But are you faithful కానీ in the servanthood? కానీ నువ్వు ఆ పరిచర్యలో నమ్మకంగా ఉంటున్నావా? If you are a good servant, నీ ఒక నమ్మకమైన పరిచారకుడు అయితే you will be a good friend of Jesus. నీవు యేసు యొక్క మంచి స్నేహితుడవు కూడా అవుతావు. Take Jesus as your friend. యేసును నీతో స్నేహితుడిగా తీసుకెళ్ళు. Walk for a mile. ఒక మైలు నడువు, మైలు He దూరం. will give you new revelations. ఆయన నీకు నూతనమైన ప్రత్యక్షతలను ఇస్తాడు. He will give you new spirit of prayer. నీకు నూతనమైన రీతిగా ఆ యొక్క ప్రార్థనాత్మనిస్తాడు. Lord, help us to have a center in the beach. దేవా మాకు బీచ్ దగ్గర కూడా ఒక కేంద్రం ఇవ్వండి అని. He will change your thoughts. ఆ రీతిగా నీ యొక్క తలంపులను సైతం He will change మార్చగలడు. your prayer. ఆ యొక్క ప్రార్థనను మారుస్తాడు. He will pour out his spirit upon you. ఆయన తన ఆత్మను నీ మీద కుమ్మరిస్తాడు. You will be like Jesus. నీవు యేసు వలె ఉంటావు. Always whatever he asks you to do, you do it. అన్ని వేళలా కూడా నువ్వు ఆయన ఏది చెప్తే అది చెయ్యాలి. So suppose you are an officer. నీవు ఒక ఉద్యోగస్తుడు, అధికారివి అని అనుకోండి. When you go on tour, ఒక టూర్కి వెళ్ళాల్సి వస్తే so your servant will come along with you. నీ సేవకుడు నీతో కూడా వస్తాడు. He will carry your luggage. ఆ యొక్క సేవకుడు నీ యొక్క సామాన్ అంతా కూడా మోస్తుంటాడు. When you take a hotel, నీవు ఒక హోటల్కి వెళ్ళినప్పుడు there also your servant will be there. అక్కడ కూడా నీ యొక్క పనివాడు, సేవకుడు నీతో ఉంటాడు. He will set the table, dining table. ఆ యొక్క డైనింగ్ టేబుల్ అంతటిని కూడా సర్దుతూ He will serve the food to you. ఆ యొక్క ఆహారాన్ని నీకు వడ్డిస్తుంటాడు. Whatever you ask him to do, నీవు ఏది అడిగినా కూడా he will gladly do. అతను సంతోషంతో అది చేస్తాడు. You will tell him, throw this object away in the dustbin. ఈ పదార్థాలను తీసి డస్ట్బిన్ లో వెయ్యి అని చెప్పినప్పుడు He will కూడా gladly obey. ఎంతో సంతోషంతో అతను విధేయత చూపిస్తూ ఉంటాడు. Be a servant of the Lord Jesus first. ఆ రీతిగా నువ్వు యేసుకు మొట్టమొదటిగా పరిచారకుడుగా ఉండు.